తలలు వంచండి. మన ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మీకే స్తోత్రం నాయన. ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి నాయన మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ప్రభులకు ప్రభు అయినటువంటి మా దేవ మీకే స్తోత్రం నాయన. రాజులకు రాజు అయినటువంటి మా ప్రభ మీకే ఘనత నాయన. అబద్ధం ఆడజాలనటువంటి మా దేవ మీకే స్తుతి నాయన. అతి సుందరుడు అయినటువంటి మా తండ్రి మీకే ఘనత నాయన. అతి సుందరుడు అయినటువంటి మా ప్రభా మీకే స్తోత్రం ప్రభా. నీతిమంతుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరలోకమందున్నటువంటి మా తండ్రి మీకే మహిమ. నిర్మలమైన వాగ్గల మా దేవ మీకే ఘనత. మా కోట, మా ఆశ్రయ దుర్గమ మీకే స్తుతి. మా ఆశ్రయ స్థానమైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. త్వరలో మేఘారూఢునై రానయ్యున్నటువంటి మా ప్రభా మీకే మహిమ. సర్వోన్నతుడా తండ్రి మీకే ఘనత. సర్వాధికారి మీకే స్తుతి. సర్వసృష్టికర్త తండ్రి మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా తండ్రి మీకే మహిమ. మా ఉన్నత దుర్గమ తండ్రి మీకే ఘనత. మా రక్షణకర్త తండ్రి మీకే స్తుతి. నమ్మకమైనటువంటి మా దేవ మీకే స్తుతి. సర్వసృష్టికి కర్తమైనటువంటి మా దేవ మీకే మహిమ. సర్వశక్తిగల మా తండ్రి మీకే స్తోత్రం. అభివృద్ధినిచ్చు మా ప్రభా మీకే ఘనత. అసాధ్యమైనదంటూ లేనివాడా తండ్రి మీకే మహిమ. దహించు అగ్ని వలె నీ మహిమను కనపరచువాడా తండ్రి మీకే మహిమ. సమాధానకర్త యొక్క అధిపతి అయినటువంటి మా దేవ మీకే స్తుతి. మహాగణుడు అయినటువంటి మా దేవ మీకే ఘనత. ఘనమైన నామము గలవాడా తండ్రి మీకే స్తుతి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఇగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను దయచేశారు నాయన. ఇదిగో తండ్రి అందరు బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి నాయన. ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము తండ్రి ఇగో నాయన తండ్రి మా అపరాధముల చేతను మా పాపముల చేతను తండ్రి మా తల్లి గర్భాన్ని పండిది మొదలుకొని నేను ఇప్పటివరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం తండ్రి. ఇగో నేను మా పాపములన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం నాయన. ఇగోనైనా మా పాపలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో తండ్రి ఇగోనైనా యెషయా గ్రంథం 38:17 మీద వ్రాయించిన ప్రకారం మీ వీపు వెనక తట్టుకు మా పాపములన్నీ విసిరివేసేదని సెలవిచ్చిన రీతిగా అలాగేనైనా మీక 7:19 తండ్రి వారి పాపములన్నింటినీ సముద్ర అగాధజలంలో నీవు పడవేతమని సెలవిచ్చిన రీతిగా తండ్రి. అలాగేనైనా కీర్తన గ్రంథము 103:12 పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమలను మనకు అంత దూరపరిచి ఉన్నాడని సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో అర్థిస్తున్నాను నాయన. కీర్తన గ్రంథము 86:5 తండ్రి ప్రభా నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి నాయన. నీకు మొరపెట్టి వారు అందరి ఏళ్ల కృపాస్యము గలవాడవని లేఖనము సెలవిచ్చినది కదా తండ్రి నాయన. మీ సన్నిధిలో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా పాపలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇక తండ్రి మేమందరము పవిత్రుడు అవునట్లు ఇష్టపుతో మా పాపములను కడిగివేయమని అడుగుతున్నాం తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని అడుగుతున్నాం నాయన. దేవా మా దోషములన్నింటినీ నాయన కడిగి పవిత్రపరచమని అడుగుతున్నాం నాయన. ఇక తండ్రి మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి నాయన. మేము రక్షణ తండ్రి చివరి వరకు కొనసాగినట్లు నాయన ఇక నాయన సహాయాన్ని మేము మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. కృప చూపించండి నాయన. మరి ముఖ్య తండ్రి సార్వత్రిక సంఘంగా తండ్రి మేమందరము ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము ఒక తండ్రి నాయన మీ కుమారుడు రాకడ దగ్గరగా ఉన్నది కదా తండ్రి. నాయన రాకడలో మేము ఎత్తబడడానికి కావలసిన బుద్ధిగల కన్యకుల వలె సిద్ధపాటు కలిగి మేము ఉంటున్నట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా తండ్రి విశ్వాసం అభివృద్ధిపరచండి నాయన. మీ ఆత్మ సహాయం దాయిచేయండి తండ్రి. పరిశుద్ధాత్మ శక్తిని మాకు దాయిచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి నాయన ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి నాయన మీ సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నదో తండ్రి వారి ప్రార్థన ఆలకించి తండ్రి ఆ ప్రార్థనకు సహాయం దాయిచేయమని అడుగుతున్నాం తండ్రి. వారి అవసరాలు తీర్చమని అడుగుతున్నాను నాయన. మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి క్రీస్తు ఐశ్వర్యనందు ప్రతి అవసరము తీర్చబడినని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇగనైనా ప్రతి బిడ్డ యొక్క అవసరాలు తీర్చమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అనేకులనైనా ఆత్మీయంగా తండ్రి ఇగనైనా వెనకబడి ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ఆత్మీయంగా ఎదుగుదలకు సహాయం చేయండి నాయన. ఇదిగో తండ్రి అంతం వరకు సహించడానికి కావలసినటువంటి నాయన సహనము, ఓర్పు, వివేకము, జ్ఞానము, బుద్ధి అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి యవనలను కుటుంబీకులను తండ్రి ఇక సేవకుల కుటుంబాలను విద్యార్థుల్ని తండ్రి ఇంకా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్న కుటుంబములతో సహా తండ్రి మేము కుటుంబములను తండ్రి నాయన
నాయన ప్రతి దినము తండ్రి ఉదయం సాయంకాలం కుటుంబాలతో తండ్రి మేము మోకరిల్లి ప్రార్థన చేయనట్లు తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయండి నాయన. ఇదిగో తండ్రి కొంతమంది అయితే తండ్రి ఇక నాయన భార్య నాయన ఇక సంఘానికి వస్తే తండ్రి ఇక భర్త సంఘానికి రాలేని పరిస్థితి ఉంది నాయన. ఇక నేను భర్త దేవుని నమ్ముకుంటే తండ్రి భార్య నమ్ముకోలేని పరిస్థితి ఉంది తండ్రి. కుటుంబంలో తండ్రి అందరూ కలిసి తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయడానికి కావలసినటువంటి కృపా కాపుదల మాకు అందరికీ అనుగ్రహించమని, మా కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని, వివేకాన్ని, జ్ఞానము, బుద్ధి అనుగ్రహించి తండ్రి మా కుటుంబాలను తండ్రి ఇకనైనా ఐక్యతో ఉండినట్లయినా సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాను తండ్రి. ఇకనైనా మా కుటుంబాలలో తండ్రి మీరు ఉండి మీ ఆధిపత్యం జరిగినట్లనైనా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి మా కుటుంబాలను తండ్రి జ్ఞాపకం చేసుకోమని తండ్రి. ఏక కుటుంబముగా తండ్రి ఇకనైనా మేము ఉండినట్లు తండ్రి, పరలోక కుటుంబముగా ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఇంకోనైనా మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంలో శోధనలోను తండ్రి బాధలలోను ఇరుకుల్లోను ఇబ్బందుల్లోను ఆయన ఏ సమస్యలతోటి బాధపడుతున్నారో ఆ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన శోధనలో ఉన్న బిడ్డలను తండ్రి విడిపించండి నాయన. ఇక శోధన సహించగలిగిన కంటే ఎక్కువగా శోధింపబడి నేను సెలవిచ్చున్నావు కదా నాయన. మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి శోధనలోను బాధలో ఉన్న బిడ్డలను తండ్రి విడిపించమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా ఆత్మ ఫలాలు పండే విధముగా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రేమ, సంతోషము, సమాధానము, దయాలతో తండ్రి ఇగోనైనా మేము ఆత్మఫలాలు పండినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. సాతాన తంత్రాలు జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. మరి ముఖ్యంగా నాయన ఇగో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కొడుగూడు లేక బాధపడుతున్నటువంటి అనేక మంది బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా అనుదిన ఆహార విషయంలో ప్రతి విషయంలో మీరు తోడై ఉండి వారిని నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి రోగంతో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న స్వస్థత దయచేయమని అడుగుతున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి ప్రయాణాలు చేస్తున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి రాకపాకల్లో మీరు తోడై ఉండి తండ్రి క్షేమకరంగా వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి డ్యూటీలకి, ఆఫీసులకి నాయన పనిపాట్లో వెళ్తున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన తండ్రి వారి పనిపాట్లు మీరు తోడై ఉండి సాయంకాలం వరకు క్షేమకరంగా వారి గృహాలకు వారి పనిపాట్లు ముగించుకొని క్షేమకరంగా వచ్చినట్లు ఆయన ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలని కానీ, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన ఉద్యోగాలు వచ్చినట్లు తండ్రి వారి హృదయాలకు నాయన వారి స్థిరపరచమని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి వారికి నాయన ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ని కానీ, స్టాఫ్ని కానీ తండ్రి గర్భిణీ స్త్రీల సుఖప్రసవానికి కానీ తండ్రి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా పిల్లలు లేని దంపతులు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన జకర్యాని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, ఇంకోనైనా హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, ఇగనైనా అబ్రహాము తండ్రి సారాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, ఇగనైనా పిల్లలు లేని దంపతులను జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన తండ్రి. ఇదిగోనైనా ఈరోజు పుట్టినరోజులు, పిల్లి రోజులు జరుపుకునే బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి మీ కృపా కాపుదలను అనుగ్రహించే తండ్రి, ఇదిగోనైనా నూతన దయాకిరీటం వరకు అనుగ్రహించే తండ్రి, ఇదిగోనైనా మీ సన్నిధిలో వారిని దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా దేశం యొక్క రక్షణ కొరకు, మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి శాంతిని, సమాధానాన్ని దయచేయమని తండ్రి మీ సన్నిధిలో రక్షణ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని అడుగుతున్నాను ఆయన. ఇదిగో తండ్రి మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు తండ్రి, మమ్మల్ని దోషం మాట్లాడుచు, మమ్మల్ని కొట్టుచు తండ్రి, సువార్త ప్రకటన చేయొచ్చుండగా కొట్టుచున్నటువంటి బిడ్డలను కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన వారు ఏం చేస్తున్నారు, వారి ఎరుగుగా నాయన మా మెత్తరబడుచున్నారు తండ్రి. అటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకున్న బండలాంటి రాతోద్యాలు తీసివేసి మెత్తన మా హృదయాల వరకు అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా డాక్టర్స్ని, ఎయిర్ ఫోర్స్ని, ఆర్మీ, పోలీస్ శాఖలలో ఉన్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులనే కానీ, సామాన్య ప్రజలు కానీ, అధికారులు కానీ, ఇదిగో తండ్రి కూలి పని చేసుకున్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులనే కానీ నాయన, ఇగో నేను ఆటో రిక్షా ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన రక్షణ లేని వారికి రక్షణ దాయిచ్చమని వేడుకుంటూ మా దేశంలో ఉన్న ప్రజలందరి కొరకు, క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అని అర్థిస్తున్నాను ఆయన. మీ సన్నిధిలో నేను విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలని తండ్రి, విదేశాల్లో ఉద్యోగస్తులని కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని తండ్రి, పనిపాట్లు చేసుకుంటున్న వారిని కానీ, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము దయచేయమని తండ్రి మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించి వారిని నడిపించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా పిల్లల కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలను కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన యవన బిడ్డలను దయచేయండి ఆయన. ఇంకా మగబిడ్డలకు తండ్రి మంచి నేను వాక్యం ఎరిగినటువంటి
ఆడబిడ్డలు దయచేయండి తండ్రి. మీ సన్నిధిలో వారి నిందారైతులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు తండ్రి నేను ఎవరి బిడ్డలను మీ సన్నిధిలో జతపరచమని అర్థిస్తున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి శోధనలో పడిపోకున్నట్లు నాయన, నేత్రాశలో పడిపోకున్నట్లు నాయన, ఇక శోధన జయించడానికి కావలసినటువంటి జ్ఞానము, బుద్ధి, వివేకము తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి అనుగ్రహించి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా తండ్రి లేఖనములను దేవుని శక్తిని ఎరిగినట్లు తండ్రి మా మనోనేత్రాలు వెలిగించమని తండ్రి నిబ్బరమైన బుద్ధి గలవారమే తండ్రి పూర్ణమైన పట్టుదలతో నాయన మెలగోగుండి ప్రార్థన చేయనట్లు తండ్రి ప్రతి ఒక్కరికి జ్ఞాన హృదయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరము నాయన ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దానిగా అనుగ్రహించండి తండ్రి. ఇక నాయన సంఘం వెలిపెట్ట తండ్రి ప్రేమ కలిగి శాంతి కొరకు, క్షమాగుణము తండ్రి, రక్షణ కొరకు తండ్రి, విశ్వాసము కొరకు తండ్రి మేము నాయన మేము కడమట్టుగా తండ్రి చివరి వరకు తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి నాయన మేము నిందారహితుగా పరిశుద్ధులుగా మీ సన్నిధి రావడానికి కావలసినటువంటి జ్ఞాన హృదయము, బుద్ధి, వివేకము మాకు అందరికీ అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని వేడుకుంటూ తండ్రి ఇక నేను ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు తీర్చమని తండ్రి, వారికి తోడై ఉండమని మీ కృపా కాపుదల వారికి అనుగ్రహించమని తండ్రి, మీ దయారెక్కల చాటు మమ్మల్ని అందరూ కూడా భద్రపరచమని వేడుకుంటూ తండ్రి నేను ఈ ప్రార్థనతో నాయన ఏకీభవిస్తున్నాను ప్రతి కుటుంబాన్ని కూడా, ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి, మీ దయారెక్కల చాటును భద్రపరచమని తండ్రి వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.